ఈ విగ్రహములు శాస్త్రం ప్రకారంగా వర్ణించిన దుర్గా యొక్క విగ్రహములు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహముల్ని ప్రతిష్టాపన చేయాలి. ఆ ప్రతిష్టాపించిన విగ్రహములు కూడా శాస్త్రం వర్ణించినట్టుగా ధాతుము కానీ లేదా మృత్తికతో చేసినవి కానీ అయి ఉండాలి. రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరధర సౌమ్య సర్వలక్షణ సంయుత. ఆ విగ్రహములను కూడా రత్నములతోనూ ముత్యాల మాలలతోనూ దివ్యములైన వస్త్రములతోనూ సౌమ్యమైన అలంకారాలతోనూ భాసింపజేయాలి. అటు తర్వాత అర్చాభావే తథా యంత్రం, యంత్రస్థాపన కూడా కొందరు చేస్తూ ఉంటారు. పైగా విగ్రహంతో పాటు కలశాన్ని కూడా పెట్టడం ఉన్నది. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా కలశం చాలా ప్రధానంగా ఉన్నది. ఈ కలశ స్థాపన చేసిన తర్వాత ఆ కలశంపై యంత్రాన్ని పెట్టడం ఉన్నది. అది చండీ యంత్రం కావచ్చు, శ్రీ యంత్రం కావచ్చు. యంత్రం పెట్టడం కూడా ఒక సంప్రదాయం ఉన్నది. అయితే యంత్రం పెట్టేవారు మాత్రం మంత్రోపాసకులై ఉండడం శ్రేష్టం. ఆ తర్వాత ఆరాధనలో ఉపవాసం అనేది చెప్పారు. ఇక్కడ ఉపవాసం